తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు ఆధునిక దేవాలయాలు అంటారు. పండిత్ జవహర్లాల్ గారు, మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ ఫ్రీడమ్ ఫైటరు, ఆయన చెప్పినటువంటి మాట. మరి ఈరోజు ఆ విద్యా యూనివర్సిటీలు, ఆ విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు దేనికి ఈరోజు అయింది? ఎవరెవరికి ఇస్తుండ్రు? ఈరోజు యూనివర్సిటీ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తుండ్రు. ఎట్లా పడితే అట్లా నడుస్తున్నాయి. మన ఏ రోజైనా ఒక యూనివర్సిటీలలో మరి ఎంత హుందాగా యూనివర్సిటీ అనేది ఉంటుంది, ఏ విధంగా నడుస్తుంది. ఈరోజు ఆ యూనివర్సిటీ లంపెన్ గ్యాంగ్లకు ఇస్తున్నారు, లంపెన్లకు ఇస్తున్నారు. లంపెన్లకు అనేది చెప్పడానికి ఇంతకుమించి ఏం లేదు. ఇక చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఆ వ్యవస్థ ఉన్నది. ఇక నేను ఈరోజు మరి మల్లారెడ్డి కాలేజ్ ఈరోజు అందులో యూనివర్సిటీలో దానికి ఒక యూనివర్సిటీ ఇచ్చారు. వాళ్ళ వేషధారణ, వాళ్ళ మాటలు, వాళ్ళ స్టైలు, సమాజంలో వాళ్ళు వ్యవహరించే తీరు చాలా చిల్లరగా ఉంటుంది. చాలా చిల్లరగా వ్యవహరిస్తూ ఉంటారు. అందులో నిన్నటి దినాన దానికి అసలు యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వద్దు, దాన్ని వెంటనే రద్దు చేయాలి. నిన్నటి దినాన అందులో ఒక సినిమా టాక్సిక్ అంట. ఆ సినిమా అది ఏదో ఈవెంట్ షో నడిచింది, ప్రమోషన్ షో, ఫ్రీలాన్సింగ్ ఏదో నడిస్తే అందులో పెద్ద పెద్ద లైట్, పిల్లలకి విద్యార్థులకు ఏం తెలుసు అండి, విద్యార్థులకు ఏం తెలుసు, మీరు ఏం చేస్తారో అది పెద్ద పెద్ద లైటింగ్లు, మైక్ సెట్లు పెట్టిండ్రు, అవి పైకి ఎక్కిండ్రు, అవి అక్కడికి వెళ్ళి కింద పడి అది జారి పిల్లలంతా కింద పడ్డారు. దాదాపు 5-6గురికి తీవ్రంగా దెబ్బలు తగినాయి. ఒకళ్ళు కళ్ళు తిరిగి పడిపోయిందంట, అమ్మాయి అబ్బాయి. నాకు పూర్తి వివరాలు తెలియదు. మొత్తానికి సోషల్ మీడియా ద్వారానే ఈ విషయం తెలుసుకొని ఈ యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు అర్జెన్సీ కేసు కింద, ఆదివారం అయినా కానీ అర్జెన్సీ కేసు కింద మీరు దీన్ని తీసుకొని దయచేసి యాక్షన్ తీసుకోమని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు చేసిన. దాని మీద 196/89 కింద కేసు ఈరోజు నమోదు చేసినారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇటువంటి వీటికి ఇవ్వడం అనేది చాలా దారుణం. అది వెంటనే రద్దు చేయాలి. ఒకటి, మల్లారెడ్డి యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనబడ్డాయి. ఒక దిక్కు నెంబర్ 1, అలా పర్మిషన్ ఇవ్వద్దు. విశ్వవిద్యాలయాల్లో ఈరోజు కేవలం విద్యార్థులకు, లేకుంటే వాళ్ళు చేసే కల్చరల్ కార్యక్రమాలకు ఇవ్వాలి. కానీ ఈరోజు సినిమాలకు వేదికలు అయిపోయినాయి, జబర్దస్త్ కామెడీకి వేదికలు అయిపోయినాయి, ఐటమ్ కార్యక్రమాలు. అసలు యూనివర్సిటీ ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి ఎమ్మెల్యే ఆయననే ఒక ఐటమ్ లెక్క తయారయ్యారు. ఇక అందరూ దానికి తగ్గట్టుగా అందరు కూడా ఐటంలే ఉన్నారు. వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళ కథలు నేను చెప్తా. ఇంతకుముందు కూడా వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తారు. ఒకటి, దీనికంటే ముందు నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు పిల్లలకు సినిమా ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా మనం చూసినాం, నల్గొండ జిల్లాలో 2 10th క్లాస్, ఒక పిల్లగాడు కావాలి ఉన్నాడు, ఇంకో అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి. మరి వాళ్ళ ప్రిన్సిపల్ని ఎంత దారుణంగా 27 పోట్లు పొడిచి తప్పింది. ఎవరు నేర్పించిండ్రు? ఎట్లొచ్చింది కల్చరు? ఒక టీచర్ ప్రశ్నిస్తే ఒక ఉపాధ్యాయురాల్ని, క్రమశిక్షణ పెట్టే ఒక ఉపాధ్యాయురాల్ని ఏ విధంగా తీస్తారు? ఒక ప్రధానోపాధ్యాయురాల్ని, అంటే దాని ప్రిన్సిపల్, ఓనరు ఆ విధంగా అంత భయంకరంగా చంపడం ఎక్కడికి ప్రేరేపణ వచ్చింది? ఈరోజు అంటారు సమాజంకి వెళ్ళి ప్రేరేపణ పొంది సినిమాలు తీసిందని, సినిమాల పైన ఇదని చెప్పుకుంటూ ఉంటారు. కానీ సినిమాల ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఒక 10వ తరగతి అబ్బాయి ఆ విధంగా చేసిందంటే ఈరోజు ఏం చూపెడుతుండ్రు అంటే, నేను ఇంతకుముందు వీళ్ళ మీద కేసు ఫైల్ చేసేటప్పుడు కొంచెం పూర్వపరాలు చూసిన. గతంలో మరి ఈ మేడం గారే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఏమని ఆమె చెప్పిన విషయం చూస్తే, ఇంటర్వ్యూ చూస్తే స్టన్ అయ్యే పరిస్థితి. అంటే ఈరోజు అని చూస్తే తప్పేముండండి, మేమేమో ఆ సినిమా మొత్తం ఆడిపిస్తలేం కదా, మేము మొత్తం ఆ సినిమా అయితే ఆడిపిస్తలేం కదా, మేము కేవలం చూసినాం కదా అనే కాడికి ఈరోజు వచ్చింది. అందులో ఏం తప్పు ఉన్నది అనే కాడికి ఈరోజు వచ్చిందనంటే అర్థం చేసుకోండి. అంటే వీళ్ళే దగ్గరుండి ప్రమోషన్ చేసుకున్నట్లా, వీళ్ళే ప్రోగ్రామ్ ఒకసారిగా యూనివర్సిటీలో కల్చరల్ యాక్టివిటీస్ కింద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీరు కండక్ట్ చేస్తున్నారు, రైట్? బట్ ఫ్యూ ఫిల్మ్స్ ఆర్ సర్టిఫైడ్ యాజ్ A-rated. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ మూవీ ఉంది, కంప్లీట్ A-rated, which is not supposed to show for, మేబీ చిల్డ్రన్, టు సే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడకూడదు. అలాంటి ఫిల్మ్స్ మీరు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్? బేసిక్లీ ఏమైతుందంటే అది తెలియదు. ప్రీ రిలీజ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలీజ్ ఆఫ్ ద మూవీ. అంటే వీఆర్ నాట్ షోయింగ్ ద ఎంటైర్ మూవీ. ఇట్ ఈస్ జస్ట్ అ ప్రీ రిలీజ్. వాట్ దే వాంట్, స్టూడెంట్స్ రావాలి, వాళ్ళందరూ యాక్టర్స్ రావాలి, ప్లేస్ రావాలి, పెద్ద ప్లేస్ ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా క్యాంపస్ ఇంకా ఎవరికి లేదు. ఇంకోటి మాక్సిమం ఇప్పుడు స్టూడెంట్స్, ఇంకోటి మాట మన దగ్గర స్టూడెంట్స్ చదివేది వాళ్ళందరూ 18+ ఉన్నారు. మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ 18+ ఉన్నారు. ఆ ఫిలిం మీద చాలా నెగిటివిటీ కూడా ఇప్పుడు వస్తుంది రీసెంట్ టైమ్స్ లో. కంగనా రనౌత్ కావచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు పద్మావత్ మూవీ వచ్చింది, దానికి కూడా ఏదో తీసారు. ఇప్పుడు ఏదో ఒకటి మూవీ వస్తుంది. ఇప్పుడు ఏమైతే క్రిటిక్స్ అంటే పనినే అది.
ఏదో ఒకటి తీస్తానే చూసినావా? ఉంటారు. అంటే చూస్తారా లేకపోతే అటువంటి క్రిమినల్ సినిమాలు వైలెంట్ సినిమాలు తీయడం తప్పే ఉంది, మేము చూపెడతాం మొత్తం సినిమా. అంటే ఈరోజు ట్రైలర్ చూసి మేము ఇప్పుడు థియేటర్లో చూడమని చెప్తున్నాం పిల్లలందరికీ. ఇప్పుడు మాది పెద్ద యూనివర్సిటీ, మాకు పెద్ద స్థలం ఉంది, మేము ఇట్లా చేస్తాం అది చేస్తాం అని చెప్పి బాజాబ్తా ఆమెనే ఈ లింక్ పెట్టిన నేను అందులో ఈ లింక్ పెట్టినా, ఇంకో లింక్ కూడా పెట్టినా, అంటే వీళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది, హింసను ప్రోత్సహించేటట్టుగా, అశ్లీషాన్ని ప్రోత్సహించేటట్టుగా, అర్థమైందా? అశ్లీషం అంటే తెలుసు కదా, దాన్ని ప్రోత్సహించేటట్టుగా వ్యవహరిస్తూ ఉండరు వీళ్ళు. కంపెనీల వీళ్ళు ఒక యూనివర్సిటీ, ఒక విద్యాలయాలను దేవాలయాలుగా నడిపే పూజారు లెక్క లేరు వీళ్ళు, అర్థమైందా? వీళ్ళు ఎట్లా ఉన్నారంటే మొత్తం లంపెన్ లెక్క ఎట్లా లంపెన్ భాష అది, లంపన్ లెక్క మాట్లాడుతుండ్రు, లంపెన్ లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి నేను తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసుకున్నా అంటే ఇటువంటి యూనివర్సిటీలో మీ పిల్లలను వేయకండి, లక్షల రూపాయలు పోసి మీరు ఇటువంటి దాంట్లో వేయకండి. మీరు ఇటువంటి దాంట్లో వేసే బదులు మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించండి, ఏం లేకుంటే ఇంట్లో పెట్టి అలా పనికి పంపండి. అలా పంపి అటువంటి యూనివర్సిటీలో పంపి పిల్లలను చెడగొట్టుడు తప్ప ఏముండదు అక్కడ. ఇంకా వీళ్ళే ఇట్లా వెనక మనకు తెలిసిన మన కెమెరా ముందే ఇవి కనబడుకుంటే కెమెరా వెనక ఇంకా ఏమేమి జరుగుతుండొచ్చు, కెమెరా వెనక ఏమేమి ఉండొచ్చు ఆలోచన చేయండి. ఒక దగ్గర మనం వేసినప్పుడు మన లక్షల రూపాయలు ఫ్రీగా ఇయ్యరు కదా, ఈరోజు లక్షల రూపాయలు మీరు కడతారు, కట్టి పిల్లలను లేచి వాళ్ళకు సపరేట్ బస్సు, వాళ్ళకి ఇవ్వి, వాళ్ళకి వెహికల్లు, చాలామంది దాని మీద కంప్లైంట్లు ఎవరెవరైతే కొట్లాడతారో వాళ్ళందరూ పైసలు తీసుకుంటారంట ఆయన దగ్గర. స్టూడెంట్ లీడర్లు వాళ్ళు వీళ్ళు చాలామంది ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయినరంట, అదేందా? మధ్యలో ఉండి కొంతమంది ఇప్పించేటోళ్ళ కమిషన్లు ట్వీట్లు పెడతా ఉంటారు. బీఆర్ఎస్ నాయకులు ఒక ఆయన ఉంటారు, ఆయన ఇదంట, అర్థమైంది? ఆయన పేరు తెలియదు నాకు, క్రిషాంక్ గారు చెప్పాలి ఆ పేరు ఎవరో. బీఆర్ఎస్లో క్రిషాంక్ తిరుగుతాడు, క్రిషాంక్ చెప్పాలి అది ఎవరో. బీఆర్ఎస్లో ఎవరో మధ్యట మీడియేటింగ్ చేసి మల్లారెడ్డి గారి దగ్గర డబ్బులు మరి స్టూడెంట్ లీడర్కు ఆయన మధ్యలో ఉండి ఎవరో ఇప్పించిందంట, ఆయన బీఆర్ఎస్లో ఉంటారంట. బీఆర్ఎస్లో ఎవరో నాకు తెలియదు కానీ క్రిషాంక్ గారు తెలిసి ఉంటుంది, ఎందుకంటే స్టూడెంట్ లీడర్గా బాగా యాక్టివ్గా చాలా బయటికి తీస్తారు కదా, తీయాలి. ఈరోజు ఎవరెందుకు మాట్లాడుతారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఒక పిక్చర్ సినిమా, అది ఏమన్నా సినిమాలు నడపనికి అది ఇచ్చింది యూనివర్సిటీ పర్మిషన్ దేనికోసం ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు, దానికోసం ఏ సెక్షన్ల కింద తెచ్చుకుండ్రు. కాబట్టి అది యూనివర్సిటీ అని పిల్లలకు ఈరోజు అంత పెద్ద ఎత్తుకెళ్ళి పిల్లలు పడ్డారు. ప్రాణాలు పోతే ఎవరండి? వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు ఉంటారు? ఈ యూట్యూబ్ కాబట్టి చూపెట్టి మీరు చూడండి. ఇంకో ఈ సినిమాలు అందులో చూపెట్టిండ్రు, యానిమల్ సినిమాలు ఇవి. ఈ సినిమాలు ఈమె ప్రమోషన్ చేస్తుంది. ఇది నేను చేసింది కదా, తమ్నేల్ ఉన్నది చెప్తున్నా. 10 టీవీలో తమ్నేల్లో ఉన్నది, దీన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఏమన్నా చెప్పండి, వీళ్ళని ఏ విధంగా చెప్పెట్టుకుంటారు చెప్పండి? ఇది ఇలా మీ పిల్లల్ని ఎట్లా చదివిస్తారు? ఏం చూసి చదివిస్తారు? ఒక సభ్యత ఉందా, ఒక సంస్కృతి ఉందా, ఏముందని ఈ విధంగా చేస్తారు మీరు? దయచేసి మీ పిల్లలను వెంటనే ఇటువంటి దాంట్లో చదివించే వదలు మీ ఇళ్ళలో కూర్చోబెట్టుకోండి, గవర్నమెంట్ దాకా పంపండి, మంచిగా చెప్తారు, మంచి మాట చెప్తారు వాళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీ వేరే దాంట్లో లేయండి, ఇలాంటి దాంట్లో పంపే బదులు లక్షల రూపాయలు పోసి ఏమొస్తారు చేతికి, ఏమొస్తారు చెప్పండి? వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ మాటలు, వాళ్ళ స్టైల్ ఏముంది చెప్పండి? అది నేను ఈరోజు పర్సనల్గా మీరు అన్నీ మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ ఎగురుడు, వాళ్ళ దునుకుడు ఏంది, ఒక హుందాతనం అనేది ఉండాలి. ఈరోజు మేము ఎల్బి కాలేజ్ చదివినాం, మేము పాలిటెక్నిక్ కాలేజ్ చదివినాం, ఇవాటికి మా గురువులు అనంటే అది వాళ్ళ స్టేచర్లో వాళ్ళు మెయింటైన్ చేసుకున్నాం, మన స్టేచర్లో మనం ఉన్నాం. తల్లిదండ్రులు కూడా మనం కూడా అట్లా మెయింటైన్ చేసుకున్నాం కదా అన్నట్టు అందరం కూడా. ఈరోజు ఆ విధంగా ఉందా చెప్పండి? ఒక్కల మేనేజ్మెంట్ ఒక్కలన్నా చక్కగా ఉండదు చెప్పండి? మామది ఒక ఆట, ఏది ఈ కోడలది ఒక ఆట, అల్లుడు ఒకటి పొలిటీషియన్, ఈయన ఒక 6 ప్యాక్ వేసుకొని కొడుకు, ఆయన ఇంకోటి, ఆయన ఒక స్టైలు. వీటన్నిటికి ఎట్లా ఇస్తారు పర్మిషన్? ఎట్లా ఇస్తున్నారు? వీటికి లంచాలు తీసుకొని ఇస్తారు ఈ సొంత వాళ్ళకు. సరే పెట్టిండ్రు, మీరు నడిపితే ఏమి ఇది లేదు, మీరు ఒక మెయింటైన్ చేయండి. ఈరోజు మేము అనురాగ్ యూనివర్సిటీ ఉన్నాయి, ఎవరైనా అంటుండ్రా? దాన్ని కనబడుతుండ్రా? ఆయన ఎమ్మెల్యే, ఆయన పొలిటీషియన్ చేసుకుంటుండ్రు. ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం ఏది మద్యం వ్యవస్థ లెక్క అయిపోయింది. ఈజీగా అమ్ముడే కొనుక్కుంటుండ్రు, డబ్బులున్న వాళ్ళు కొనుక్కుంటారు, చదువుకుంటుండ్రు, అభ్యంతరాలు లేవు. కానీ ఈరోజు సమాజం పైన ప్రభావం పడకుండా ఉండాలి. ఈరోజు సమాజం పైన దాని యొక్క ప్రభావం అంతా. ఆమె ఏం చెప్తుంది? 18+ దాటిన చూస్తే తప్పేముంది అంటుంది ఆమె. 18+ ఇవాళ పర్మిషన్ రద్దుగా ముందు చేయొద్దానంటే ఈరోజు పనులు తిరిగినాకనా అండి ఈరోజు? కాబట్టి దీనిపైన ఈరోజు
జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు, ఎందుకంటే ఎవరు మాట్లాడరు, అందరూ పోయి మల్లారెడ్డి దగ్గర సందాలు తీసుకుంటారు, డబ్బులు తెచ్చుకుంటారు. కాబట్టి ఈరోజు ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడరు, ఎవ్వరు కూడా దాని గురించి అడగరు. అర్థమైందా? మొత్తానికైతే మరి కేసు అయితే అయింది. మరి నటుడు యష్ ఆయన చూడడానికి వేలాది మంది విద్యార్థులు ప్రజలు యూనివర్సిటీ ప్రాంగణానికి తరలి వచ్చారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో యష్ ప్రసంగ సౌండ్ లైటింగ్ నిర్మాణ జన సమూహం సమీపంలో కూనిపోవడం పలువురికి గాయపడ్డారు. అంటే 5గురు దాకింది. గాయపడే వారి సంఖ్యపై మీడియా కథనాల్లో భిన్నమైన వివరాలు వస్తున్నాయి. మొత్తానికి ఆడ అంబులెన్స్ వచ్చింది, అది చూసినాము. వాళ్ళ జనాలను చాలామంది అక్కడికి వెళ్ళి తీసుకుపోయినరు, అక్కడికి వెళ్ళి అక్కడ హాస్పిటల్ వేసిండ్రు, అవన్నీ కూడా మనం చూడడం జరిగింది. కానీ అందులో నేను నా ఫిర్యాదులు అవన్నీ కూడా వీడియోలు అవన్నీ కూడా నేను అప్లోడ్ చేసి వాళ్ళకు ఆ లింక్ పెట్టిన. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే మరి వీళ్ళే ఇంత ఎన్కేసుకొని వచ్చి అందులో మరి సినిమా వాళ్ళకి మళ్ళీ పైసలు కావాలి, ప్రమోషన్లు కావాలి, వాళ్ళు దేనికైనా రెడీ. అర్థమైందా? ఈరోజు మనకు ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మీ దగ్గర ఉన్నది, అర్థమైందా? మీరు అది చెరువులో ఉంది దానికి కూలగొడతా అన్నారు, ఎందుకు కాంప్రమైజ్ అయిందో నాకు తెలియదు. అర్థమైందా? దానికి ఎందుకు కాంప్రమైజ్ అయిందో నాకు తెలియదు, అది అక్కడికి క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఇంకోటి ఇది టేకప్ చేసింది, ఇంకో కేసు ఏది మన ఆయన బండ బూతులు తిట్టిండ్రు, అయినా కానీ అవి కాంప్రమైజ్ అయిపోయింది, సర్వం కాంప్రమైజ్ అయిపోయినాయి. అర్థమైందా? ఇప్పుడు ఆ చెరువులు ఉందో లేదో నెక్స్ట్ మీరే చేస్తారు ఆ చెరువులో లేదని చెప్పి. ఇక చూడండి అంబులెన్స్ ఇంకో ఎట్లా పడ్డారు చూడండి పైనకి వెళ్ళి. అదేంటా అంటే ఎంతమంది తాగొచ్చు ఇలా వార్త బయటికి రాదు, ఎందుకంటే ఇది జర్నలిజం కూడా అంతా కూడా ప్యాక్ అయిపోతుంది. జర్నలిస్టు కూడా ఎవరు బిస్కెట్ వాళ్ళు తీసుకుంటారు, అందరు కూడా సైలెంట్ అవుతారు, వార్త రాదు, ఏం రాదు. ఇది చంద్రబాబు నాయుడు అంతా ఎల్లో మీడియానే కదా, ఎల్లో మీడియానే, ఏది రాదు, ఎవరు మాట్లాడే దీంట్లో అంత సైలెంట్ చేస్తారు. మొత్తానికైతే కనీసం జాతీయ మానవ హక్కుల కమిషన్ దీని మీద స్పందించాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇమీడియట్గా యూనివర్సిటీ పర్మిషన్ రద్దు చేయాలి, వేరే ఆలోచన చేయదు. మేము ఇంకోసారి కార్యక్రమం అవన్నీ నడవాయి, అర్థమైంది, అవన్నీ నడవాయి. ఆల్రెడీ విద్యా వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించారు. ఒకటి వాళ్ళు దాని మీద డబ్బులు సంపాదిస్తారు, వ్యాపారం చేసుకుంటూ పాల వ్యాపారం చేసిన, పూల వ్యాపారం చేసిన, ఇప్పుడు విద్యా వ్యాపారం చేస్తుందని అని చెప్పి పాజాప్తా చెప్పుకుంటారు. కానీ ఈరోజు ఎవరికి ఒక విద్యా వ్యాపారం చేయడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఎటువంటి హక్కు, ఎటువంటి ఉండాలి, నియమ నిబంధనలు ఉండాలి, దానికి వీళ్ళకి ఇంట్లో దాంట్లో ఎవరికి లేదు. కాబట్టి ఈరోజు ఈ సొసైటీ పైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించద్దు. ఈ యూనివర్సిటీని వెంటనే రద్దు చేయాలి. ఈ యూనివర్సిటీని అసలు ఇంత కూడా ఈరోజు చేయకుండా చేయాలి. దాన్ని ఇంకా ముందుకు ఇటువంటి కార్యక్రమాలు జరగద్దు అని అంటే 100% బంద్ చేయాలి. ఎట్లా ఇస్తారంటే ఒక విద్యాలయాన్ని ఒక ప్రమోషన్లకు ఎట్లా ఇస్తారు? అదేవిధంగా కార్యక్రమంలో తీవ్రమైన రద్దీ, జనసమూహం, నియంత్రణ సమస్యలు ఉన్నట్టు ఆ ఈవెంట్కు సంబంధించిన నిర్మాణాలు ఎక్కుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సంఘటన మరీ విషాదంగా మారి ఉంటే ప్రాణ నష్టం లేదా భారీ తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉండే. నా ఫిర్యాదు పెట్టిన యూనివర్సిటీని వాణిజ్య కార్యక్రమాలకు వినియోగించడంపై ఈరోజు ఆందోళన. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణాన్ని భారీ స్థాయిలో సినిమా ప్రమోషన్, వాణిజ్య కార్యక్రమాలకు తరచుగా ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈయన ఇంత పెద్ద బలిసినోడు మళ్ళీ నా దగ్గర ఏం లేదని రైతు బంధు కూడా తీసుకుంది మొనగాడు. అర్థమైందా? పేదోళ్ళకి ఇచ్చే రైతు బంధు కూడా తీసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా నిర్వహించారు. వాటికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నారా? క్రౌడ్ కంట్రోల్, స్ట్రక్చరల్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ మెడికల్ సదుపాయాలు, సౌండ్ లైటింగ్ నిర్మాణ భద్రత తనిఖీలు ఇవన్నీ ఏవి కూడా చేయలేదు. యూనివర్సిటీలు ప్రధానంగా విద్యార్థులకు విద్యతో పాటు సురక్షితమైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన ప్రదేశాలు. వేలాది మందితో భారీ వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించే సమయంలో విద్యార్థి ప్రజల మధ్య ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, కానీ ఇక్కడ జరిగినాయి. కాబట్టి ఈరోజు నేను కోరిన అంశాలు ఏంటంటే ఘటన వెంటనే కంటింజెన్సీ తీసుకొని తగిన చర్యలు ప్రారంభించాలి. తెలంగాణ ప్రభుత్వం డీజీపీ, పోలీస్ కమిషనర్, జిల్లా యంత్రాంగం తదితరులు యాక్షన్ టికెట్ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఇమీడియట్గా తీసుకోవాలి. ఏటీసీని ఓకేనా, ఏటీఆర్ను. సౌండ్ లైటింగ్ నిర్మాణం కూలిన ఘటన స్వతంత్ర విచారణ చేయాలి. గాయపడిన వారికి ఖచ్చితంగా సంఖ్య, ఆరోగ్య పరిస్థితి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణాన్ని గతంలో కూడా భారీ వాణిజ్య సినిమా కార్యక్రమాలకు ఉపయోగించారు. అవన్నీ అసలు ఏ విధంగా ఇచ్చిన పర్మిషన్ అనేది తీయాలి.
అన్ని చట్టబద్ధమైన అనుమతులు భద్రత ప్రమాణాలు పాటించారా లేదా అనేది చూడాలి. అధికారులు యూనివర్సిటీ యాజమాన్యం లేదా ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం విధుల వైఫల్యం అనేది కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇందులో ఉన్న సీసీ ఫుటేజ్లు వీడియోలు అనుమతి పత్రాలు అన్నీ కూడా ఈరోజు మీరు స్వాధీనం చేసుకోవాలి అని సంబంధించిన వీడియోలు ఫోటోగ్రఫీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. దయచేసి ఇటువంటి వాటిని మీరు ప్రోత్సహించకండి, ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలని అయితే నేను NHRCని కోరినా చూద్దాం ఏమవుతుందో. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.